రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. 20కి పైగా జిల్లాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలితో తెలంగాణ వణుకుతోంది. 20 జిల్లాల్లో రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం జిల్లా గిన్నెధరిలో 6 డిగ్రీలు, అర్లిటీలో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం మంచు, చలిగాలులతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జురాసంగంలో 6.4 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మామిన్పేటలో 6.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 7.6 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.2 డిగ్రీల వరకు నైట్ టెంపరేచర్లు నమోదయ్యాయి. పొద్దున లేవడానికి కూడా కష్టం అవుతుంది. పని చేసుకోవడానికి కూడా పనులు చేయకుండా పొద్దున లేవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పాలు వేయడానికి కస్టమర్లకు కూడా పాలు అందివేయడానికి లేట్ అవుతుంది. అటువంటి ఇబ్బంది చాలా విపరీతంగా చలి వేయడంతో ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇట్లా మనకు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బండి మీద వెళ్ళలేకపోతున్నాం. ఉన్న చేయాల కూడా మనం ఉన్న ప్లేస్లో కూడా మనం డ్రెస్ బట్టలు కూడా పచ్చిగా అయిపోతున్నాయి చలి అంతా చల్లకు. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోయాయి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో గణనీయంగా టెంపరేచర్లు తగ్గాయి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చలికాలంలో గుండె మీద అదనపు భారం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 15 నుంచి 20% గుండె సమస్యలు అధికంగా రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. మామూలుగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు బాడీ మనది ఒక టెంపరేచర్ అంటూ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా 98.4 ఫారెన్హీట్. సో చలికాలంలో బయట చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ బాడీలో మెయింటైన్ కావాలంటే బాడీకి వర్క్లోడ్ పెరుగుతుంది. వర్క్లోడ్ పెరిగినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు గుండె మీద స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ చలి అనేది గుండె రక్తనాళాల్లో కాకుండా మిగతా అటువంటి శరీరంలో ఉండే రక్తనాళాన్ని కుంచింపజేస్తుంది. కన్స్ట్రిక్షన్ అంటారు. అట్లా కన్స్ట్రిక్షన్ వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు అగైన్ గుండె మీద స్ట్రెస్ పడుతుంది. చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో ఉదయం వేళల్లో పనులు చేసుకునేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బైక్లపై ప్రయాణాలు చేసేవారు మాస్క్, గ్లౌజ్ ధరించి వెళ్లాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల జనం తెల్లవారుజామునే పనులకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.